భూపాలపల్లి జిల్లాలో వాల్ రైటింగ్స్ వివాదం మంటరేపుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య వాల్ రైటింగ్స్ రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వాల్ రైటింగ్స్ చేయించగా బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ చెరిపేసి పెయింటర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వాల్ రైటింగ్ చేశాడు. దీంతో తమ వాల్ రైటింగ్ ఎందుకు చెరిపేస్తున్నారని పెయింటర్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు మళ్లీ జరిగితే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికారంలో ఉన్న సత్యనారాయణరావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే ముందు రాసుకున్నామని ఎవరికి వారే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాల్ రైటింగ్స్ వారు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వాల్ రైటింగ్స్ రాజకీయం మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్ జిందాబాద్ కావచ్చు, చెలో వరంగల్ లేదా కేసీఆర్ సభకు తరలినటువంటి పేర్లతో వాల్ రైటింగ్స్ చేయించారు. అయితే ఈ వాల్ రైటింగ్స్ ను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాల్ రైటింగ్స్ ను చెరిపేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వాల్ రైటింగ్స్ పెయింటర్స్ రాసినటువంటి నేపథ్యంలోనే వివాదం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. పోటాపోటీగా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాల్ రైటింగ్స్ రాసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ వాల్ రైటింగ్ చెరిపేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాల్ రైటింగ్ రాసినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూశారు. వెంటనే తమ వాల్ రైటింగ్ ను ఎందుకు చెరిపివేస్తున్నట్టు కూడా పెయింటర్ ను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెరిపివేయడం కనుక మళ్లీ జరిగితే ఉపేక్షించబోమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఆ పెయింటర్ కు ఆయన ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. ఇటు మేమే ముందు రాసుకున్నామని ఎవరికి వారే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య పోటాపోటీ వాల్ రైటింగ్స్ తో భూపాలపల్లి జిల్లాలో ఒక రాజకీయ వాతావరణం వేడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో రజతోత్సవ సభకు తరలి రావాలని వాల్ రైటింగ్స్ రాసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అంటూ గండ్ర సత్యనారాయణరావు పేరిట వాల్ రైటింగ్స్ రాశారు. ఇంకా సన్న బియ్యం పథకం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల పేరుతో గండ్ర సత్యనారాయణ వాల్ రైటింగ్స్ రాస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ కోసమేమో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వాల్ రైటింగ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ రాస్తున్నటువంటి వాల్ రైటింగ్స్ చెరిపేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాల్ రైటింగ్ రాస్తున్నది సరైనది కాదు, ఇప్పటికైనా పెయింటర్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తీరు మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలేమో మేమే ముందు రాసాం, మేమే ముందు వైట్ కోటింగ్ కావచ్చు, వైట్ పెయింట్ సంబంధించి కోటింగ్ చేసాం, మేమే రాసుకున్నాం, కావాలనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇట్లా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ వివాదంగా మారిపోయింది. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.